మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల తలుచుకుంటే ఒక్క క్షణం చాలు మానవులు అన్న పదం లేకుండా చేయటానికి. అందుకే హిందూ సాంప్రదాయాలలో చుట్టూ ఉండే పర్యావరణాలను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. ఇక స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. తమిళనాడులోని ధనుష్కోడి ఈ ప్రాంతం మీకు తెలుసా? ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది ఒకప్పుడు అందాల పట్టణం, ఆహ్లాదం, ఆధ్యాత్మికం దాని సొంతం. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వచ్చిపోయేవారు. ప్రకృతి ఆడిన వికృత నాటకానికి ఆ పట్టణం బలైంది. సర్వం కోల్పోయి నిశ్శబ్ద పట్టణంగా మారిపోయింది. అక్కడ ఇప్పుడు దెయ్యాలు సంచరిస్తున్నాయట అని చుట్టూ ఉన్న జనాలు చెప్పుకుంటున్నారు. ఇక మన హిందూ పురాణాల్లోకి వెళ్తే తమిళనాడులోని ధనుష్కోడి భారతదేశానికి దక్షిణ సరిహద్దు ప్రాంతంలో చిట్ట చివరి పట్టణం. అక్కడికి శ్రీలంకకు కేవలం 18 మైళ్ళ దూరమే. ఓ స్టీమర్ నిత్యం భారత్ శ్రీలంకల మధ్య సరుకులు ప్రజలను రవాణా చేస్తుండేది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్న వారి జీవితాల్లో 1964 డిసెంబర్ 22వ తేదీ మొదలైన భారీ వర్షం డిసెంబర్ 25, 1964 అర్ధరాత్రి వరకు ఆగలేదు. ఇక అంతే, తుఫాను విశ్వరూపం దాల్చి ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఈ హఠాత్ పరిణామానికి గురై ఆ సమయంలో ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న 100 మంది ప్రయాణికులు గంగపాలయ్యారు. మరెంతో మంది సర్వం కోల్పోయారు. పెద్ద పెద్ద భవనాలు, ఆసుపత్రులు, చెట్లు నేలమట్టమయ్యాయి. ఆ పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. చీకటి పడితే ఎప్పటికీ అటువైపు వెళ్ళటానికి భయపడుతున్నారు. అందుకే తమిళనాడు ప్రభుత్వం దానిని దెయ్యాల పట్టణంగా పేర్కొంది. చీకటి వేళల్లో అటువైపు ఎవ్వరిని అనుమతించరు. ధనుష్కోడి అంటే రామబాణం అని అర్థమట. ఈ పట్టణానికి సంబంధించి కొన్ని ఇతిహాస గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణ సంహారం కోసం శ్రీరాముడు వారధి నిర్మించ తలపెట్టినప్పుడు సముద్రుడు సహకరించకపోతే రాముడు తన బాణాన్ని ఇక్కడి నుంచే సంధిస్తాడట. భయపడ్డ సముద్రుడు వారధి నిర్మాణానికి సహకరిస్తాడట. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. రావణ సంహారం తర్వాత రావణ సేనలు సముద్రం దాటి రాకుండా రామసేతును రాముడు తన ధనుస్సుతో కూల్చివేస్తాడట. అందువల్ల దీనికి ధనుష్కోడి అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతూ ఉంటారు. అది ధనుష్కోడి రహస్యం. ధనుష్కోడి అనే ఒక పట్టణం ఉందని, దానికి రాముడికి మనం గుర్తు చేసుకోగలిగే సంబంధం ఉందని మనలో చాలామందికి తెలియదు. కానీ ఆ అందాల పట్టణం ఈరోజు నిర్మానుష్యంగా మారిందని ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే సినిమా విషయాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్. ఆ రాణి అందానికి అద్దం పట్టేలా ఉంటుందట. అర్థం లేని మాటలు చెప్పినా అందరూ తలాడించే వాళ్ళే కానీ నోరు విప్పి మాట అనేవాళ్ళు కాదట.